ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ మరోసారి మాపై దాడి చేసింది అంటూ పాకిస్తాన్ సంచలన ప్రకటన అయితే చేసింది. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము. భారత్ మాపై డ్రోన్ దాడి చేసింది అంటూ పాక్ ప్రకటన చేసింది. వివరాలు చూస్తే, భారత్ తమపై డ్రోన్ దాడికి పాల్పడినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. తమ దేశంలోని 5 నగరాలపై డ్రోన్లతో దాడి చేసిందని, కరాచీ, లాహోర్లో జరిగిన డ్రోన్ అటాక్ భారత్ పనేనని వెల్లడించింది. 5 నగరాల్లో ఆరోప్ రకానికి చెందిన 12 డ్రోన్లను వినియోగించిందని, వాటన్నింటినీ కూల్చివేశామంటూ పాక్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే పాక్ ప్రకటనను భారత్ ఖండించింది. పాక్ చెబుతున్నదంతా అబద్ధమని, పాత వీడియోలు, ఫోటోలను చూపించి దుష్ప్రచారం చేస్తోందని పీబీఐ ఫ్యాక్ట్ చెక్లో భారత్ ఆధారాలతో సహా బయటపెట్టింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి 100 మందికి పైగా దగ్గరగా ఉగ్రవాదులను అయితే హతమార్చడం జరిగింది. వీరిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ దాడి తర్వాత మసూద్ ఇక భారత్పై ఏమాత్రం జాలి చూపించనని, ప్రధాని మోదీని కూడా చంపేస్తామంటూ బెదిరిస్తూ విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టించింది. ఆపరేషన్ సింధూర్ జరిగిన మరుసటి రోజే లాహోర్, కరాచీ, రావల్పిండి, నసీరాబాద్ వంటి 12 ప్రాంతాల్లోనూ డ్రోన్లు పేలడంతో ఆ ప్రాంతాలన్నీ ఇప్పుడు పెద్ద శబ్దాలతో దద్దరిల్లాయని చెప్తున్నారు.